Hello everyone, welcome to my channel Bhagya Beauty World. Hi friends, ఎలా ఉన్నారు అందరూ? I hope మీ అందరూ బాగుంటారు అండ్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు గనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే నా పేరు భాగ్య అండ్ నేను బ్యూటిషియన్ని అండ్ నా ఛానల్ కంటెంట్ ఫుడ్, ఫ్యాషన్ అండ్ బ్యూటీ. మీరు కూడా ఇంట్రెస్టెడ్గా ఉంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి. నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేస్తే నా నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో ఫ్రెండ్స్, నేను ఇవాళ ఏంటి ఈ వీడియో అంటే మీకు థంబ్నెయిల్ చూసే అర్థమైపోయి ఉంటుంది. నేను ప్రోడక్ట్ రివ్యూ ఇవ్వబోతున్నా. సో ఈ రివ్యూ చాలా హానెస్టీగా ఉంటుంది. ఏది మిక్స్ మ్యాచ్ అనేది నేను చేయను. థంబ్నెయిల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది ఏ బ్రాండ్ ఇది. మమాఅర్త్ బ్రాండ్ నుండి నేను ఈ రివ్యూ ఇవ్వబోతున్నా, ఈ ప్రోడక్ట్ రివ్యూ. సో చాలా పాపులర్ బ్రాండ్, ప్రజెంట్ చాలామంది ఎక్కువగా వాడుతున్న బ్రాండ్ ఇది. మమాఅర్త్, గుడ్ వైబ్స్ చాలా ఫేమస్ బ్రాండ్స్. ఇవి చాలా ఎక్కువగా వాడుతున్నారు. సో మన సౌత్లో కూడా చాలా ఎక్కువగా వాడుతున్నారు. నార్తే కాకుండా సౌత్లో కూడా ఇప్పుడు చాలా ఎక్కువగా ఈ బ్రాండ్ అనేది వాడుతున్నారు అనమాట. సో ఈ బ్రాండ్ సోప్స్, క్రీమ్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి. సో నేను ఫస్ట్ టైం ఈ బ్రాండ్ నుండి హినా పేస్ట్ని ట్రై చేశాను. సో ఇప్పటివరకు అయితే నేను ఎక్కువగా పౌడర్సే నేను ఎక్కువగా పెట్టేదాన్ని నా హెయిర్ పైన. ఎక్కువగా నాకు హినా చాలా ఇష్టం, పర్సనల్గా చాలా ఇష్టం నా హెయిర్ కేర్ రొటీన్లో ఎక్కువగా. సో ఫస్ట్ టైం నేను రెడీమేడ్ పేస్ట్ ట్రై చేస్తే ఎలా ఉంటుందని చూడాలని నేను ఈ పేస్ట్ని ట్రై చేశాను. సో చూడండి ఎలా ఉంటుంది అండ్ యూస్ చేసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటి నెక్స్ట్. సో తప్పకుండా అయితే వీడియో లాస్ట్ వరకు వాచ్ చేయండి. ఓకే, లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. సో ఫ్రెండ్స్, ప్యాకేజింగ్ అయితే మీరు చూడగలరు, ట్యూబ్ ఫామ్లోనే ఉంది. సో అన్ని డీటెయిల్ బ్యాక్ సైడ్ మెన్షన్ చేస్తున్నారు. అండ్ కాస్ట్ వచ్చేసి 250 రూపీస్. అండ్ ఎంత గ్రామ్ అంటే 200 గ్రామ్ మనకి వీడియోలో మీరు చూడగలరు ఎలా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చూసేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను బిఫోర్ హెయిర్ మీకు చూపిస్తున్నా. హినా పేస్ట్ అప్లై చేసిన ముందు హెయిర్ ఎలా ఉంది, కొంచెం డల్గా ఉంది, రఫ్గా ఉంది, చూడగలరు మీరు కెమెరాలో ఎలా ఉందనేది. సో బిఫోర్ ఇది. సో ఇది హినా పేస్ట్. సో ఇలా ఈజీగా ఓపెన్ అయితే చేసుకున్నా. ప్లాస్టిక్ బౌల్ అయితే యూస్ చేస్తున్నా నేను. సో మీరు కూడా ప్లాస్టిక్ బౌల్డే తీసుకోండి. సో స్మెల్ చాలా హార్డ్గా ఉంటుంది. కోన్ లాంటి స్మెల్ వచ్చింది. మనం గోరింటాకు పెట్టుకుంటాం కదా, కోన్ గోరింటాకు, అలాగే స్మెల్ వచ్చింది. ఎందుకు మిగతా వేస్ట్ చేయాలని వాటర్ వేసి డైల్యూట్ చేసుకున్న బౌల్లో అయితే. సో మిక్స్ చేసి కొంచెం వాటర్ అయితే వేసుకోండి, ఎందుకంటే పేస్ట్ అయితే చాలా థిక్గా ఉంటుంది. సో సెక్షన్ అయితే ఇలా ఒక్కొక్క సెక్షన్ తీసి నేను అప్లై చేసుకున్న మొత్తం హెయిర్ పైన. సో లాంగ్ హెయిర్ చూడడానికి చాలా బాగుంటుందండి, బట్ అలాగే అది మెయింటైన్ చేయడానికి అయితే చాలా కష్టం. సో నేనైతే అప్లై చేసుకుంటున్నా. ఇలాగా ఆయిలింగ్ చేయాలి, షాంపూ చేయాలి, హెయిర్ ప్యాక్స్ పెట్టుకోవాలి. స్పెషల్లీ హెయిర్ ప్యాక్స్ పెట్టుకున్నప్పుడు ఇబ్బంది పడతాను నేనైతే చాలా ఎక్కువగా. అవ్వదు బాగా. సో వేరే వాళ్ళు పెడితే బాగా అయిపోతుంది, బట్ ఓన్గా పెట్టుకున్నప్పుడు అయితే కష్టంగా ఉంటుంది. బట్ మా హస్బెండ్కి లాంగ్ హెయిరే ఇష్టం. అతను నాకు కట్ చేయని ఎవరో ఎక్కువగా హెయిర్. నాకు కూడా లాంగ్ హెయిరే ఇష్టం. సో ఇలా అయితే కేర్ తీసుకుంటుంటాను, ఎక్కువగా హెయిర్ ప్యాక్సే పెట్టుకుంటుంటాను నేనైతే. సో ఫైనల్లీ మొత్తం హెయిర్ పైన అయితే అప్లై చేశాను. సరిపోలేదు నాకు, నాది లాంగ్ హెయిర్ కాబట్టి. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను షవర్ క్యాప్ అయితే ర్యాప్ చేసుకున్నా హెయిర్ పైన. సో మీ దగ్గర పాలిథిన్ ఉంటే అది ర్యాప్ చేసుకోండి, ఎందుకంటే సేఫ్గా ఉంటుంది. అలాగే స్కాల్ప్లో కూడా బాగా హినా పడుతుంది, బాగుంటుంది. సో ఇక్కడ ఆ హినా పేస్ట్ నేను చూపిస్తున్నాను. సో ఇది ఆ హినా పేస్ట్, డర్మటాలజిస్ట్ టెస్టెడ్, మేడ్ సేఫ్, 100% న్యాచురల్ హినా అని చెప్తున్నారు. సో 3 డేస్లో హెయిర్ కలర్ అయితే మారుతుందని చెప్తున్నారు దీనిలో. అండ్ రేట్ అన్నీ దీనిలో మెన్షన్ చేస్తున్నారు. సో ఇక్కడైతే హినా అయితే కొంచెం డ్రై అయిపోయింది. ఆఫ్టర్ 3 అవర్స్, నేను 3 అవర్స్ ఉంచాను దీన్ని. సో 3 అవర్స్ తర్వాత చూడండి కొంచెం లిటిల్ బిట్ తడిగా ఉంది, బట్ డ్రై అయితే అయిపోయింది. సో వాష్ అయితే చేసుకున్నా. ఓన్లీ వాటర్తోనే వాష్ చేశాను నేను, షాంపూ ఏం పెట్టుకోలేదు. సో చూడండి డ్రై అయిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. సో కలర్ అయితే అయింది, హెయిర్ అయితే కనిపిస్తుంది కదా మీకు కెమెరాలో అయితే. సో నాకైతే కలర్ అయినట్టుగా అనిపించింది, బట్ హెయిర్ రఫ్గా ఉంటుంది. సో నెక్స్ట్ డే, ఇది సెకండ్ డే, హెయిర్ వాష్ చేసుకున్న షాంపూతో. మమాఅర్త్ షాంపూ వాడాను, రోజ్మెరీ షాంపూ. ఈ మధ్యనైతే రోజ్మెరీ షాంపూ వాడుతున్నా. సో రోజ్మెరీ ప్రజెంట్ బాగా ట్రెండ్లో కూడా ఉంది. నిజంగానే ఆ షాంపూ అయితే నాకు చాలా నచ్చింది.
చాలా నా హెయిర్ అయితే సిల్కీ హెయిరే, బట్ మధ్యన రఫ్ అయిపోయి ఉంటుంది. బట్ ఇది అప్లై చేసిన తర్వాత నాకు చాలా సిల్కీ అండ్ సాఫ్ట్గా అనిపించింది. నా హెయిర్ బాగుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఎలా రిజల్ట్ అనేది వచ్చింది ఈ ప్రోడక్ట్తో. సో నా తరపున అయితే నేను చెప్తాను, నా హెయిర్కి అయితే ఇది అసలు సరిపోలేదు. 200 గ్రామ్, ఎందుకంటే నాకు లాంగ్ హెయిర్ ఉంది కాబట్టి. సో ఒకవేళ నాకు ఇంకా కావాలంటే 400 గ్రామ్ కావాలంటే 500 రూపీస్ నేను పెట్టాలి. సో బడ్జెట్లో అయితే లేదు. సో నా తరపున అయితే ఓకే, పని చేస్తుంది, పర్వాలేదు. బట్ బెస్ట్ రిజల్ట్ అనేది నాకు అంతగా అనిపించలే. ఒకవేళ మీకు అర్జెంటుగా అంటే తొందరగా రిజల్ట్ కావాలి, తొందరగా వెళ్ళాలి ఎక్కడైనా, నెక్స్ట్ డే ఫంక్షన్ ఉంది, పార్టీ ఫంక్షన్ ఏదైనా ఉంది, పెళ్ళి ఉంది, సో ఆ టైంలో మీరు దీన్ని వాడవచ్చు. సో రెడీమేడ్ కాబట్టి వెంటనే రిజల్ట్ అనేది అంటే వచ్చేస్తుంది. బట్ ఒకవేళ మీరు హినా పౌడర్ ఏమైనా తీసుకుంటే 1 డే ముందే మీరు దాన్ని ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ డే మీరు రాయాలి కాబట్టి సో ఆ ప్లేస్లో మీరు దీన్ని ట్రై చేయొచ్చు. సో బడ్జెట్లో అయితే లేదు, 250 రూపీస్ చాలా ఎక్కువ. సో నేను వాడిన హినా పేస్ట్, హినా ఎక్కువగా అంటే స్మాల్ పౌచ్ అయితే 35 రూపీస్లో వస్తుంది. అలాగే బిగ్ పౌచ్ కావాలంటే 75 రూపీస్లో వచ్చేస్తుంది. సో 2 పౌచ్ తీసుకుంటే చాలు నాకు. అంటే 1 మంత్కి ఒకసారి నేను ఎక్కువగా అప్లై చేస్తుంటాను. సో అయిపోతుంది. బట్ ఇది నాకు కొంచెం ఎక్కువ కాస్ట్ పడింది. సో ప్రజెంట్ అయితే అంత బడ్జెట్ అయితే నా దగ్గర లేదు. బట్ రివ్యూ ఇవ్వాలి, ఎలా ఉంటుంది చూడాలని నేను దీన్ని పర్చేస్ చేశాను. సో పర్లేదు, బట్ అంత బెస్ట్గా నాకు అనిపించలే. బడ్జెట్ వైస్ అయినా అండ్ క్వాలిటీ వైస్ అయినా ఇంకా నాకు చాలా హార్డ్ అండ్ స్మెల్ అనిపించింది. ఎలా మనం కోన్ పెట్టుకుంటాం హ్యాండ్స్ పైన, కోన్ అనేది ఎక్కువగా పెట్టుకుని ఉంటాం మ్యారేజ్లో, ఫంక్షన్స్లో, సేమ్ అలాంటి స్మెల్లే దీని నుండి వచ్చింది. అండ్ నాకు కొంచెం హెడేక్ కూడా వచ్చింది. సో యా, ఇది నా ఎక్స్పీరియన్స్ దీంతో. ఒకవేళ మీకు ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. అండ్ నేను ఎక్కువగా హినా పేస్ట్ హిమాలయ బ్రాండ్ నుండే వాడతాను. అండ్ అది నాకు చాలా ఎక్కువగా సెట్ అయింది అండ్ బాగుంటుంది ఇక్కడ. ఒకవేళ మీరు కూడా దాని గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో కింద నేను లింక్ పెడతాను. చాలా బాగుంది ఆ హినా పేస్ట్ అయితే. ఎలా వాడాలి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ముందు వీడియోలో. సో మీరు చెక్ చేయండి తప్పకుండా. అండ్ నాకు కొన్ని రోజుల క్రితమే నాకు కమెంట్ వచ్చింది, మీ హెయిర్ కేర్ రొటీన్ చెప్పండి అని. సో డెఫినెట్లీ తొందరలో కూడా ఆ వీడియో నేను మీకోసం చేస్తాను. నా హెయిర్ కేర్ రొటీన్ నేను మీతో షేర్ చేసుకుంటా, నేను ఏంటి అప్లై చేస్తాను అని. ఓకే, సో ఒకవేళ మీకు మంచి హెయిర్ అంటే హెయిర్ బాగుండాలి, సాఫ్ట్గా, సిల్క్గా, స్ట్రాంగ్గా ఉండాలి, హెయిర్ గ్రోత్ అవ్వాలంటే హినా అయితే అప్లై చేస్తూ ఉండాలి. మంత్లీ అట్లీస్ట్ 15 డేస్లో ఒకసారి అయితే హినా అయితే తప్పకుండా అప్లై చేయండి మీ హెయిర్ పైన. అలాగే మీ ఫుడ్ కూడా జాగ్రత్తగా అంటే మంచి ఫుడ్ తీసుకోండి, హెల్తీ ఫుడ్ తీసుకోండి. సో దాంతో అయితే స్కిన్ అండ్ హెయిర్ రెండు బాగుంటాయి. సో ఓకే, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుంది. వీడియో నచ్చినట్టుగైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అండ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఓకే, బాయ్, నెక్స్ట్ వీడియో.